వచ్చే నెల 4వ తేదీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపం లీజు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామానుజన్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందుగల కళ్యాణ మండపం 3 సంవత్సరాల కాల పరిమితి లీజు కొరకు సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామానుజన్ తెలిపారు. అలాగే డెకరేషన్ వారి కొరకు, సప్లైర్స్ వారి కొరకు కళ్యాణ మండపంలోని 2 రూమ్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు కళ్యాణ మండపం కొరకు ₹1,00,000 డిపాజిట్ చేయాలన్నారు. డెకరేషన్ రూమ్ కొరకు 50,000, సప్లైర్స్ రూమ్ కొరకు 50,000 డిపాజిట్ చేయాలన్నారు. అన్ని మతస్థులు వేలంపాటలో పాల్గొనరాదని, హిందూ మతస్థులు మాత్రమే వేలంపాటలో పాల్గొనాలని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో దేవస్థానం కళ్యాణ మండపాన్ని వివాహాలు జరుపుకొనుటకు లీజుకు ఇవ్వదలుచుకున్నాము. రేపు 4వ తేదీ సెప్టెంబర్ 4వ తేదీ బహిరంగ వేలం ద్వారా కళ్యాణ మండపాన్ని 3 సంవత్సరాలకు లీజుకు ఇస్తున్నాము. అలాగే కళ్యాణ మండపంలో జరుగు వివాహాది శుభకార్యములకు సప్లై చేసినటువంటి పాత్ర సామాన్లు, షామ్యానాలు మరియు విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ వగైరా వాటికి కూడా బహిరంగ వేలం ద్వారా వారికి హక్కులు కల్పించడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు దేవస్థాన ఆవరణ వద్ద బహిరంగ వేలం ద్వారా హక్కులను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని దేవస్థానం యొక్క ఆదాయానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేవస్థానం ఆదాయం పెరిగిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పిన సంకల్పంతో దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. కావున అందరూ సహించవలసిందిగా కోరుచున్నాం. 4వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించాలి. అన్యమతస్తులు పాల్గొనడానికి ఉండదండి, హిందువులు మాత్రమే పాల్గొనాల్సి వస్తుంది. అన్యమతస్తులకు అవకాశం లేదు. తర్వాత కౌలు కాలం 3 సంవత్సరాలు. ముఖ్యంగా మేము కళ్యాణ మండపానికి రెంట్ 15,000 ఫిక్స్ చేశాం. 15,000 కంటే కూడా ఎక్కువ మించి వసూలు చేయడానికి వీలు లేదు. రెంట్ 15,000 మాత్రమే. అది కాకుండా వారు క్లీనింగ్ ఛార్జ్, తర్వాత విద్యుత్ ఛార్జీలు అదనంగా వసూలు చేసుకోవచ్చు. సప్లైర్స్ వాళ్ళు కూడా మార్కెట్లో ఏమైతే రేట్స్ ఉన్నాయో షామ్యానాకు వాళ్ళ ప్రకారం ఆ రేటు వరకే వాళ్ళు కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తం వసూలు చేసి దానివల్ల వచ్చే ఫిర్యాదు పైన వారి యొక్క కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణ మండపం కొరకు డిపాజిట్ కట్టవలసిన వారు ₹1,00,000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలి. సప్లైర్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వారు ₹50,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనాలి. ఈ పాట మాత్రం 3 సంవత్సరాల కాలం ఉంటుంది. కౌలు కాలం 3 సంవత్సరాలు.